నువ్వు ఎన్ని నిందలేసినా నేనైతే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా. నాకు ఏ ఎగ్జామ్ పెడతారో పెట్టండి, ఏ ఎగ్జామ్ పెట్టినా నేను రాస్తా. ఇంకొకటి చెప్తున్నా, నాకు ఎగ్జామ్స్ ఇప్పటికిప్పుడు నేను కోరుకునే ఎగ్జామ్స్ డిగ్రీ లెక్చరర్ కానీ, జూనియర్ లెక్చరర్ కానీ, డిఎస్సి, గురుకుల ఏదొచ్చినా సరే, ఒక్క ఉద్యోగం రాకపోతే ఈసారి ఖబర్దార్ నేను అసలు నిరుద్యోగుల తరఫు నుంచి మాట్లాడాను. నా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, రమ్మని చెప్పండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసైనా అప్పుడన్నా రాజకీయం చేస్తా, మిమ్మల్ని ప్రశ్నిస్తా, కానీ ప్రశ్నించడం మాత్రం పక్కా ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పింది. అంటే దీనికి సంబంధించి ఐటీ మినిస్టర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, చాలామంది మాట్లాడారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇవ్వలేం కదా, కొందరు ప్రైవేట్ కూడా చేసుకుంటూ కొందరు చదువుకున్నట్టు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడారు. నిజంగా అందరికీ ఇవ్వడం సాధ్యమే అంటారా? అందరికి ఇవ్వడం సాధ్యపడదు. 30 లక్షల మందికి 30 లక్షల ఉద్యోగాలు సాధ్యపడదు, మేము కూడా ఒప్పుకుంటాం. 30 లక్షల మందిలో నువ్వు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఏర్పడ్డది, కొత్త మండలాలైనాయి, కొత్త కలెక్టరేట్లైనాయి, కొత్త పోలీసు స్టేషన్లైనాయి, కొత్త దవాఖానాలైనాయి, కొత్త మెడికల్ షాపులైనాయి, కొత్త ఫార్మసీలు అయినాయి. ఇవన్నీ కొత్తగా ఏర్పడ్డ తర్వాత దాంట్లో ఎవరు ఉంటారు మరి? ఉట్టి కుర్చీలు పెట్టి ఉట్టిగా పాలన చేస్తున్నారా? దాంట్లో ఉన్న ఖాళీలు ఎక్కడ పోయినాయి? ఫస్ట్ సెక్రటరేట్లోనే మస్తు ఖాళీలు ఉంటాయి కదా, అవన్నీ తెలంగాణ సెక్రటరేటా లేకపోతే ఏపీ సెక్రటరేటా? అది మొత్తం ఏపీ ఉద్యోగులు ఎందుకున్నారు? రిటైర్ ఆఫీసర్లు ఎందుకున్నారు? ఇంకా ఇవన్నీ తెలంగాణలో ఉన్న ఉద్యోగాలే, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొకటి, మేము ఇవ్వలేమంటే ఇవ్వకండి. మీరు కూడా 119 నియోజకవర్గాల్లో 119 ఖాళీలకి ఎమ్మెల్యే పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వకండి. రాజకీయంలో సగం తక్కువ చేసుకొని ఫిలప్ చేసుకోండి. సగం మంది ఎమ్మెల్యేలు ఉంటే పోయేదేముంది? మీరు గెలిచినా ఒరిగింది ఏం లేదు, మాకు గెలిచినా గ్రామాలు బాగుపడ్డది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా 119 నియోజకవర్గాలకు మీరు ఎలక్షన్స్ పెట్టకండి దయచేసి. ఒక 50, 57, 60 పెట్టుకోండి. ఇంకా మిగిలిన ఉంటే తర్వాత పెట్టుకుందాం, ఒక 2 సంవత్సరాల తర్వాత పెట్టుకుందాం. మొన్న జూబ్లీ హిల్స్ పెట్టుకోలేదా? అట్లా తర్వాత పెట్టుకుందాం. రెండో విడత ఫేజ్ 2లో పెట్టుకుందాం. ఫేజ్ 2లో పెట్టుకుందాం, మేము రెడీ. అట్లా కూడా మీరు గెలిచినా పీకేదేం లేదు ఇక్కడ. కాబట్టి ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 2 పెట్టుకుందాం. మరి మీకు దీనికి ఓకేనా? ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఫేజ్ 1 అంట, ఫేజ్ 2 అంట. మీ ఫేజ్లు ఎక్కడ పెట్టుకుంటారో 2 సంవత్సరాల తర్వాత అది చూద్దాం. ఈ ఫేజ్ల సంగతి ఏందో, ఈ ఫేజ్ల సంగతి ఏందో చూద్దాం. అది కూడా రైట్. మీరు ప్రతిరోజు ఏదో ఒక పోరాటం చేస్తున్నారు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. అర్ధరాత్రి మాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. మీరు అంటే వెంటనే మెరుపుధరణ చేసేస్తారు, డైరెక్ట్గా ముట్టడిచ్చేస్తారు పర్మిషన్స్. ఎందుకంటే పర్మిషన్స్ పోలీసులు ఇవ్వట్లేదని చెప్పేసి రకరకాలుగా మీరు ఉద్యమాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి ఇంకా ఎన్ని రోజులు జరిగే ఛాన్స్ ఉంది ఉద్యమం? నెక్స్ట్ ఇంకేమైనా కార్యాచరణ ఉందా మీరు ఉద్యోగుల తరపున? చాలా ఉంది. మేము పద్ధతిగా ఒక వినతి పత్రం రాసి మేము ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించుకుంటాం, ఈ పద్ధతిలో ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి అఫీషియల్ గానే మేము స్టేషన్ లకు పోతాం. ఇవ్వరు పర్మిషన్. వీళ్ళు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకండి. మీ పర్మిషన్లు మాకు అవసరం లేదు. ఇప్పటి నుంచి నేనైతే ఒక్క పర్మిషన్ లెటర్ కూడా పెట్టాను, నాకు అవసరం కూడా లేదు. ప్రెస్ క్లబ్లు ఉన్నాయి, ఆ ధర్నా చౌక్ అయితే మళ్ళీ పర్మిషన్ అడిగితే మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు, నాకు తెలుసు. అందుకే ఆడ కూడా అయిపోయింది. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ 12th రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. దాంట్లో అన్ని రకాల పార్టీల నుంచి ఏ జెండాలు కప్పుకొని వస్తారో రండి, విద్యార్థి సంఘాల నాయకుల్ని, అలాగే నిరుద్యోగుల ముందు వరుసలో ఉండి కొట్లాడే విద్యార్థి నాయకుల్ని, కొంతమందిని లీడర్స్ని అందరినీ పిలిచి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా రావాలి, మీడియా మిత్రులు. సో ఆ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, చాలా ఎట్లయితుందంటే, ఇప్పుడు నేను టీచర్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను. దిల్సుఖ్ నగర్ లో SIPC నడుస్తుంది, అశోక్ నగర్ లో గ్రూప్స్ గురించి నడుస్తుంది. వీళ్ళందరం కూడా అన్ని రకాల యూనివర్సిటీస్ నుంచి, అన్ని లైబ్రరీస్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక 50 మంది లోపు అక్కడ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాన్సెప్ట్ ఏమవుతుందంటే, నేను ఒక అంశంపై మాట్లాడతా, ఇంకొకరు ఈ రోజు పొద్దున వచ్చిన 37 మంది ఫేక్ సర్టిఫికెట్లు. ఈ ఫేక్ సర్టిఫికెట్లని ఆ రోజు నియమించకుండా ఉంటే ఫస్ట్ ఉద్యోగం నాదే ఉంటుంది జనరల్ జైల్లో. నేను వెరిఫికేషన్కి వెళ్ళినా, నేను మళ్ళీ కూడా వస్తా వెరిఫికేషన్కి, అదే సర్టిఫికెట్స్ పట్టుకొని మళ్ళీ కూడా వస్తా. నాకు ఉద్యోగం ఇస్తారా? నేను ఎలిజిబులే, మీరు ఇచ్చిన లిస్ట్ లో నేనున్నా, నాకు ఉద్యోగం రావాలి, అది నా నా హక్కు. అది మీ రైట్స్ ని మీరు తప్పిరు, కానీ నేను తప్పలేదు. నేను ఎగ్జామ్ రాసిన, ఇంటర్వ్యూకి వచ్చినా, నేను వెరిఫికేషన్కి వచ్చినా, నేను కౌన్సిలింగ్కి వచ్చినా, అన్ని వచ్చినా, తీరా లాస్ట్ మూమెంట్ లో ఇట్లాంటి ఫేక్ సర్టిఫికేట్ గాల వల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోయినా. మరి ఈ రోజు నా ఉద్యోగం నాకు ఇస్తారా? 37 మందిలో పోల్చుకుంటే ఫస్ట్ నెంబర్ నాదే ఉంటది. మరి నాకు ఇస్తారా చెప్పండి. ఇలాంటి అంశాలపైన జీవోల రద్దు, ఏజ్ రిలాక్సేషన్ పెంపు, అన్ని అంశాలపైన ఆగస్టు 12వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటల నుంచి 1 గంటల దాకా ప్రెస్లో రౌండ్ టేబుల్ సమావేశం అయితే పెడుతున్నాము. ఖచ్చితంగా అందరు రావాలని చెప్పేసి నేను నిరుద్యోగుల్ని కోరుకుంటున్నాను.